మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. ఎస్పోటీ మరియు జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో సుమారు 316 గ్రాముల మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ మార్కెట్లో 63 లక్షల పైమాటుగా ఉంటుందని కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ కేసులో వేముల సాయికుమార్, తిరుమల అరవింద్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు పూజిత్ ప్రస్తుతం పరారులో ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి డ్రగ్స్ తో పాటు 2 వేయింగ్ మిషన్లు, 2 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో అదనపు డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ శంకర్ రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, మేడ్చల్ డీఐ కిరణ్ బృందం అత్యంత చాకచక్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని డీసీపీ కోటిరెడ్డి హెచ్చరించారు. నిందితులను రిమాండ్కి తరలించినట్టు తెలిపారు. అలాగే నకిలీ విత్తనాల విక్రయాలపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు అందించాలని కోరారు. ఎస్ఓటి చేసిన కేసు ఏంటంటే ఇది నిన్న దాదాపుగా ఇది కూడా 63 లక్షల వర్త్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనం డ్రై గాంజా ఇది ఎక్కువ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇదేంటంటే ఇది మెథాంఫెటమైన్, ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది దాదాపు 316 గ్రామ్స్ అంటే 316 గ్రామ్స్ మెథాంఫెటమైన్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ 63 లక్షలు. అంటే ఇది కమర్షియల్ క్వాంటిటీ. అది 50 గ్రామ్స్ దాటితేనే కమర్షియల్ క్వాంటిటీ కింద మనం చూడడం జరుగుతుంది. అట్లాంటిది ఇందులో మనకి వేముల సాయి కుమార్ పెడ్లరు, ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర అదేవిధంగా ఆయనతో పాటు తిరుమల అరవింద్, వీరిద్దరు కూడా మన వేముల సాయి కుమార్ జీడిమెట్ల, తిరుమల అరవింద్ జగదీర్గుట్ట, ఇద్దరు కూడా మన కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఒకళ్ళు కన్జ్యూమరు, ఒకళ్ళు పెడ్లరు. వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన